కార్తీక పురాణం 3వ అధ్యాయం. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగజేయటేగాక మరణానంతరం శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములై భోగ భాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అదమయు కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన దాన జపాదులు చేయక పోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను, ఆలకించుము అని బ్రహ్మ రాక్షసులకు మృత్యు కలుగుతా. ఈ భారత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్యవ్యాఖ్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు ఒకడు ఉండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణపొట్టతోనూ చూచువార్లకి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసించుచు ఆ దారిన బో బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారం బ్రహ్మరాక్షసులు కిందకి దిగి అతన్ని చంపబోవు సమయమున బ్రహ్మరాక్షసుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమీయో తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు ప్రభో అనాథ రక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయింది, మమ్మ రక్షింపు అని ప్రాధేయపడి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకుని ఓయి మీరెవరు, ఎందుకు మీకు ఈ రాక్షస రూపంబులు కలిగిన మీ వృత్తాంతము తెలుపమని పలుకగా వారు విప్రపుంగమ మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రత నిష్ఠాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగింది, ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందున ఒక బ్రాహ్మణ రాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగాడు. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడు నేను మహాపండితుడినని గర్వంతో న్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించి తిని బాటసార్ల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కునుచు దుర్వ్యసనాలకు లోనయ్యి భార్య పుత్రాదులను సుఖపెట్టగా పండితులను అవమానించి లోక కంటకుడనయ్యాను. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరిగి ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంటి వేశాను. అందులో గాను విప్రుడు నాకు కోపం వచ్చి ఓరి నీచుడా, అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామగ్రిని దోచుకుంటేవి గాన నీవు రాక్షసుడివై నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువుగాక అని శపించటేచే నాకు రాక్షస రూపము కలిగింది. బ్రహ్మాశ్రమునైనా తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ స్వాపమును తప్పించుకోలేము కదా, కానా నా అపరాధము క్షమింపుమని వారిని ప్రార్థించి తిని అందువలన కథను ఓయి గోదావరి క్షేత్రం అందు ఒక వటవృక్షము గలదు, నువ్వు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనందుదువుగాక అని వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షము చేయుచుంటిని కనవో విప్రోత్తమనను నా కుటుంబమును వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాడు. ఇక రెండవ రాక్షసుడు నేను పూర్వజన్మల్లో బ్రాహ్మణుడనే, నేను నీచుల సావాసం చేసి తల్లిదండ్రులని బాధించి వాళ్ళకి తిండి కూడా పెట్టకుండా అన్నమో రామచంద్ర అని వాళ్ళు బాధపడేలాగా చేసి వాళ్ళ ముందే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నాలు భోజనం చేశాను. నేను ఎటువంటి దాన ధర్మాలు చేసి ఎరగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును కూడా రాక్షసుని వల్లే లాక్కుని రాక్షసుని వల్లే ప్రవర్తించాను కాన నాకు ఈ రాక్షసత్వము కలిగెను.
మూడవ రాక్షసుడు: మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుణ్ణు. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుండి స్నానమైనా చేయకుండా కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడిని. భగవంతునికి ధూప దీప నైవేద్యములను సమర్పించగా భక్తులు వచ్చినటువంటి సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మద్య మాంసము సేవించుచు పాప కార్యములు చేసినందున నా మరణానంతరం ఈ రూపమును ధరించి తిని, కావున నన్ను కూడా పాప విముక్తిని గావించు అని ప్రార్థించాను.